విజయవాడ సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్ సంబంధించి పోస్టర్స్ ఎగ్జిబిషన్ ఉంది. ప్రతి పోస్టరు సైన్స్ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి తెలియజేస్తూ ఉంటుంది. ఇవాళ మనం మైక్రోస్కోప్ గురించి తెలుసుకుందాం. మైక్రోస్కోప్ ఎవరు కనిపెట్టారు, ఎలా కనిపెట్టారు, దేనికి ఉపయోగిస్తాము అన్నది తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, గెలీలియో 1609లో ఒక ఆప్టికల్ టెలిస్కోప్ కనిపెట్టాడు. ఆప్టికల్ అంటే ఏంటంటే మన స్పెక్ట్స్ ఉపయోగిస్తున్నాం కాబట్టి లెన్సెస్, గ్లాస్ లెన్సెస్, అవి మధ్యలో లావుగా ఉంటాయి, అంచుకి సన్నగా ఉంటుంది, కటకము అంటాం. లెన్స్ సెంటర్లో లావుగా ఉండి అంచుకు వచ్చేసరికి పల్చబడిపోతుంది అన్నమాట. అవి మ్యాగ్నిఫై చేస్తాయి. అందుకని టెలిస్కోప్ అనేది దూరపు వస్తువుల్ని దగ్గరగా చూడడానికి వీలు కలుగుతుంది. మైక్రోస్కోప్ అనేది మనకి దగ్గరగా ఉన్న వస్తువుల్ని, మన కంటికి కనిపించనివి మనం చూడడానికి వీలుగా ఉండేది మైక్రోస్కోప్. ఈ మైక్రోస్కోప్ కూడా నాంది ఏమిటి అంటే ఒక గాజు గోళీ లాంటిది. ఒక గుండ్రటి గోళీ శుద్ధని కనుక మనం దేని మీదైనా పెడితే అది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని మైక్రోస్కోప్కి ఏమిటి అంటే టైనీ లెన్సెస్, దీనిలో కూడా కుంభాకార కటకం అంటే కాన్వెక్స్ లెన్సెస్ అంటారు. వాటిల్ని మనం చూసినట్లయితే దానిలో పెద్దగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని 1609లో టెలిస్కోప్ కనిపెడితే మనకి 1660 ప్రాంతం వచ్చేసరికల్లా చిన్నటి వస్తువుల్ని ఎలా చూడగలం అని చెప్పి 1664లో రాబర్ట్ హుక్ అనే ఆయన ఒక చిన్న గ్లాస్తో చూసి దానిలో గుండ్రంగా ఉన్నదే పెద్దగా ఉన్నవి చూడగలిగాడు అన్నమాట. దీని ద్వారా చూసేసరికల్లా చిన్నటి దోమలు లాంటివి కానీ, పేల లాంటివి కానీ, లేకపోతే ఇంకా చిన్న చిన్న వస్తువుల్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ అలాంటివి చూడడం సంభవించింది. దీనికి ఈ టెలిస్కోప్, మైక్రోస్కోప్ ఈ రకంగా ఉంటుందన్నమాట. చూడడానికి ఇప్పుడు మోడర్న్గా తయారు చేసి ఈ రకంగా డిఫరెంట్ కండిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు వాటర్లో అయితే ఎలా వస్తాయి బల్బ్స్, వాటర్లో కూడా మనకి కనిపించడానికని. కానీ రియల్గా మనం చూసినట్లయితే 1680 వచ్చేసరికల్లా లీవెన్ హుక్ అనే ఆయనే మనకి ఉపయోగపడేట్టుగా మైక్రోస్కోప్ కనిపెట్టాడు. ఆయన మొట్టమొదటి ఏంటంటే సెల్ఫ్గా ఒక లెన్స్ తయారు చేసుకున్నాడు. ఆయన లీవెన్ హుక్ తను తయారు చేసుకున్న లెన్సుల్లోంచి 200 రెట్లు ఎక్కువ పైకి చూడగలిగే స్థితిని ఆయన డెవలప్ చేశాడు. ఇది చిన్న మైక్రోస్కోప్ ఆయన తయారు చేసి లీవెన్ హుక్ తయారు చేసినవి. ఆయన మొట్టమొదట ఒక చెరువులోని వాటర్ డ్రాప్ తీసుకుని ఆయన మైక్రోస్కోప్లో చూస్తే లివింగ్ యానిమల్స్ ఉన్నాయి అన్నాడు ఆయన. లివింగ్ యానిమల్స్ అంటే ఒక్క డ్రాప్ ఆఫ్ చెరువులో ఉండే వాటర్ని 200 రెట్లు డెవలప్ చేసి చూస్తే తిరుగుతూ కనిపిస్తున్నాయి అన్నమాట. అందులో ఉన్న యానిమల్స్, ఇన్సెక్ట్స్ అన్నీ చాలా ఆశ్చర్యాన్ని కలగజేసింది. అంటే మైక్రోస్కోప్ ద్వారా మనం అంత టైనీ, కంటికి కనిపించని ఆర్గానిజమ్స్ కానీ, మ్యాటర్ కానీ ఏదైనా చూడడానికి అవకాశం ఉంటుంది. అందుకని లీవెన్ హుక్ అన్న ఆయన మైక్రోస్కోప్ తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేశారు చాలా. ఈ మైక్రోస్కోప్ వలన లాభం ఏమిటి అంటే మెటీరియల్స్, ఏ మెటీరియల్ని పెడితే అందులో మనం యాటమ్స్ని, మాలిక్యూల్స్ని, దాంతో స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్ను కూడా మనం చూడగలిగాం. ఎందుకంటే స్ట్రక్చర్ ఆఫ్ ద మ్యాటర్ ఏ వస్తువు అయినా సరే ఈ టైనీ పార్టికల్స్ ద్వారా అది నిర్మింపబడుతుంది అని మైక్రోస్కోప్ ద్వారా తెలుసుకోగలిగారు. అందుకని లీవెన్ హుక్ తను తయారు చేసింది మైక్రోస్కోప్లో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్. అలాగే బ్లడ్ పెట్టి చూస్తే అందులో ఉండే సెల్స్ అన్నీ కనిపించినాయి.
అయితే ఈ మైక్రోస్కోప్ నుంచి తర్వాత డెవలప్మెంట్కి ఏమొచ్చిందంటే ఈ డిసీజెస్ అంటే మనకి వ్యాధులు కలగజేసే మైక్రో ఆర్గానిజమ్స్ని ఈ మైక్రోస్కోప్లో చూడడం మొదలుపెట్టారు. అలాగే మైక్రోస్కోప్స్ సింపుల్ మైక్రోస్కోప్ నుంచి కాంపౌండ్ మైక్రోస్కోప్ కింద, దాని తర్వాత ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద ఈ రకరకాలుగా మార్పులు వచ్చేసినాయి. ఎక్స్రే మైక్రోస్కోప్ అని, అలాగే ఈ రకంగా ఇన్ఫ్రారెడ్ మైక్రోస్కోప్ అని, ఈ రకంగా తీసుకొచ్చి చాలా చూడడం సంభవించింది. అందుకని మైక్రోస్కోప్ ఇన్వెన్షన్ అన్నది 1600లో సుమారుగా ఒక 500 సంవత్సరాల క్రితం మనకి ఈ మైక్రోస్కోప్ నిర్మించడం జరిగింది. మైక్రోస్కోప్ ద్వారా ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్ తెలుసుకోగలిగాం. అంతేకాకుండా డిసీజ్ కాజింగ్ ఏమిటి డిసీజ్, ప్రతి డిసీజ్ని మనం ఐడెంటిఫై చేయడానికి దానికి ఒక రూట్ కాజ్ ఏదైతే బ్లడ్ టెస్టులు చేయడం కానీ, లేదా వాటర్ మనకి దానిలో ఉండే ఆర్గానిజమ్స్ ఎలా మనకి ఈ డయేరియా ఇవన్నీ తీసుకొస్తున్నాయి, స్మాల్ పాక్స్ ఇలాంటివన్నీ, ఫీవర్ కాజింగ్, ఇవన్నీ రకరకాలుగా వాళ్ళు మెడికల్ అప్లికేషన్కి ఎక్కువగా వచ్చారు. అంతేకాకుండా మ్యాటర్ స్టడీకి, ఫిజికల్ మ్యాటర్ స్టడీకి కూడా మైక్రోస్కోప్ని ఉపయోగించారు. ఏదైనా మనం చిన్నగా జాన్ డాల్టన్ ఆయనే ఈ ఎలక్ట్రాన్స్ ద్వారా నిర్మింపబడింది అని తెలుసుకున్నాం. టైనీ పార్టికల్స్, మాలిక్యూల్స్ని విడగొడితే, అందుకని ఈ ఎలక్ట్రాను, దాంతో మాలిక్యులర్ స్ట్రక్చర్, అటామిక్ స్ట్రక్చర్ అన్నీ కూడా మనం తెలుసుకోగలిగాం. అలా అందుకని ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ దీంతో ఏంటంటే తర్వాత మీరు ఇక్కడ కనుక చూసినట్టే వీళ్ళు తయారు చేసిన మైక్రోస్కోప్కి ఇల్యూమినేటింగ్ లైట్ ఇవ్వడము యాడ్ చేశారు. తర్వాత దాని తర్వాత శాంపిల్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఆ చిన్నగా ఉన్నదాన్ని మనం ఏ రకంగా చూడాలి, ఆయిల్ ఇమ్మర్షన్ మైక్రోస్కోప్ అని, ఇలా చాలా వరకు తర్వాత వచ్చిన తరం వారందరూ కూడా సైంటిస్టులు అందరూ ఈ మైక్రోస్కోప్ని బిల్డప్ చేశారు. దీని ద్వారా మనం చూడగలిగాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.